ఒక ప్రత్యేక పరిస్థితిలో ఉన్నాం. ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి 100 సంవత్సరాలు పూర్తయిన స్థితి ఉంది. ఏ కమ్యూనిస్టు చేతిలో ఉన్న రాష్ట్రాల్లో ఓడిపోతూ వస్తున్న స్థితి ఉన్నాం. గోదావరి లోయలో వెనక పట్టుబడుతున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. జనతన సర్కార్లో ఖాళీ చేసిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఊర్లు, వాడలు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు అన్నిటినీ ఒక్కొక్కటిని కోల్పోతున్న స్థితిలో మనం ఉన్నాం. ఇంత తక్కువ స్థితిలో ఉన్నామని వాళ్ళు చెప్తున్న దాడంతా కమ్యూనిస్టుల మీద ఎందుకు జరుగుతూ ఉంది? ఈ దేశంలో ఏ రాష్ట్రం మనతో లేదు, ఈ దేశంలో ఏ ప్రాంతం మనతో లేదు, ఈ దేశంలో ఏ ప్రాంతంలో మనం గట్టిగా లేమని చెప్తూనే ఎందుకు కమ్యూనిస్టు పార్టీల మీదనే దాడి జరుగుతూ ఉంది ఆలోచించమని కోరుతా ఉన్నా. దానికి పోయే ముందు నాగన్న గురించి పెద్దలు చాలామంది చాలా విషయాలు చెప్పారు. వాటన్నిటిని ఏకీభవిస్తూనే ఒక్క మాటలో నాగన్న గురించి నేనేం చెప్పదలుచుకున్నానంటే, త్యాగాల చరిత్రకు రాగాలు అందించిన మహోన్నతుడు ఆయన. అసమాన త్యాగాలకు రాగాలు అందించినటువంటి మహోన్నతమైనటువంటి కళాకారుడు ఆయన. నాగన్నకు వారసులం మనందరం. కానీ నాగన్న ఎవరి వారసుడు, నాగన్న ఎవరి వారసుడు అని నేను ఆలోచిస్తే, చరిత్రలో పోతన్న అని ఒక కవి ఉన్నాడు. ఆ కవి ఏం చెప్పాడంటే, పాపిష్టి పాలకులు చల్లే ఎంగిలి మెతుకులు తిని బతకడం కన్నా అరెకరం మాగాడి దున్నుకొని బతకడం విన్నా అని ఆయన అన్నాడు. ఆయన వారసుడిగా ఇప్పటి వరకు నాగన్న దగ్గర ఉన్న సామర్థ్యం మనకు తెలుసు, నాగన్న గొంతులో ఉన్న మధురత్వం మనకు తెలుసు, నాగన్న జీవితంలో ఉన్న త్యాగం మనకు తెలుసు. అయినా ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం చివరకంటూ తుదకంటూ నిలబడ్డ నాయకుడు ఆయన. మనందరికీ ఆదర్శనీయుడు. నాగన్న లేడని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. నాగన్న ప్రజల పాటలో ఉంటాడు, నాగన్న పాటలో మన మధ్య ఉంటారు. అయితే మనందరం ఏం చేయాలి? నాగన్న వారసులుగా మనందరం ఏం చేయాలి? నాగన్న వారసులుగా ప్రేక్షకులుగా మారకుండా గొంతు ఇంపాల్సిన పరిస్థితి ఉందా లేదా ఆలోచించమని కోరుతా ఉన్నా. మొన్న ఓట్లు దొంగతనం చేశారు, సీట్లు దొంగతనం చేశారు, పార్టీలు దొంగతనం చేస్తున్నారు. ఇవాళ రాముడు చందాలు దొంగతనం చేస్తున్నారు. అడిగే వాళ్ళని యూపా చెట్లు జైళ్ళల్లో పెడుతున్నారు. ఆయన వారసులుగా మనందరం గొంతెత్తి నినదించాల్సిన స్థితిలో మనం ఉన్నామా లేదా ఆలోచించమని కోరుతా ఉన్నా. మౌనంగా ఉన్న ప్రతి వాడు నేరస్తులుగా మారే ముందు తరాలు మనం మౌనంగా ఉంటే మన నేరస్తులుగా మార్చేటువంటి అవకాశం ఉంది అనే విషయాన్ని మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా. చివరిగా, నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఒక పౌర హక్కుల సంఘ నాయకుడిని అడిగాను, సార్ వాట్ ఈజ్ అవర్ లెఫ్ట్ ఫ్యూచర్, మన కమ్యూనిస్టుల భవిష్యత్తు ఏంటి సార్ అని అడిగాను 20 సంవత్సరాల క్రితం. ఆయన నవ్వుతూ నీ పేరేంటి అని అడిగాడు. సార్ నా పేరు అశోక్. అశోక్, నువ్వు కమ్యూనిస్టుల ఫ్యూచర్ గురించి అడుగుతున్నావు. ఈ దేశంలో రాబోయే 20 ఏళ్లలో దేశభక్త, ప్రజాతంత్ర, వామపక్ష, సామాజిక, పౌర హక్కుల వాళ్ళ భవిష్యత్తు గురించి నేను ఆందోళన చెందుతున్నా అని చెప్పాడు. ఎందుకు సార్? ఎందుకంటే దేశంలో కమ్యూనిస్టులు సమాజానికి, ఆదివాసీ మహిళకున్న అమాయకత్వం ఉన్నప్పుడు మా అన్నలు మా కోసం ఉన్నారని మనతో వస్తారు. ఇదే సమాజానికి అరుంధతి రాయకున్న చైతన్యం ఉన్నప్పుడు ఇది నిజమని మనతో వస్తారు. కానీ సమాజంలో అమాయకత్వం పోతుంది, చైతన్యం రావట్లేదు, అరాచకత్వం రాజ్యం వెళుతూ ఉంది. ఈ అరాచకత్వం రాజ్యం వెళ్ళే సమయంలో దేశభక్త, ప్రజాతంత్ర, వామపక్ష, సామాజిక శక్తుల భవిష్యత్తు కూడా అగమ్యగోచరంగా మారబోతుందని చెప్పాడు. అందుకే ఒక్కసారి అధికారం కోల్పోతే పార్టీలు ఉన్నట్లేదు. ఇక్కడ మిత్రులారా, నాగన్నకి మనం నివాళి ఇవ్వటమంటే గొంతెత్తి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, పౌర హక్కుల్ని, సమసమాజాన్ని మాట్లాడటమే. థ్యాంక్ యూ.